హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మెసేజ్ అవ్వకుండా ఈరోజైతే మనం ఒక విషయం గురించి మాట్లాడడానికైతే మేము ముందుకు వచ్చినాను. అదే దేని గురించి అంటే మన బయ్యాసన్ని యాదవ్ గురించి. అసలు ఏం జరుగుతుంది దాంట్లో నాకేం అర్థం కావట్లేదు. యూట్యూబ్లో ప్రతి ఒక్కరూ అతన్ని thumbnail పెట్టేసి ఇట్లా పాకిస్తాన్ స్పై అది ఇది అని చాలా పుకారాలు వస్తున్నాయి. అంటే అవి నిజమా అబద్ధమా నాకు తెలియదు. నేను రీసెంట్గా నిన్నటి నుంచి చూస్తున్నా ఒకటే యూట్యూబ్లో మొత్తం అతని గురించే వస్తుంది. అరే ఇదేంది, ఇంత కష్టపడ్డాడు కదా ఇతను, అసలు రైడ్ చేయాలంటే ఎట్లా ఉంటుంది, ఏంది నేను చేస్తున్నా, నేను అనుభవిస్తున్నా, ఇంత కష్టపడ్డాడు ఇట్లెందుకు చేసిండు, నిజమేనా అని మొత్తం సెర్చ్ చేసిన నిన్న మొత్తం చేస్తే ఈరోజు దాని గురించి మాట్లాడుకుందామని ఈరోజు అయితే రూమ్ త్వరగా తీసుకున్నాం. తెలుసు కదా నేను ఆల్ ఇండియా రైడ్లో ఉన్నాను. మన వీడియోస్ 1 by 1 వస్తూనే ఉన్నాయి. ఇప్పుడైతే నేను గోకర్ణలో ఉన్నాను, కర్ణాటకలో. ఇంకా కర్ణాటక నుంచి కింద కేరళ, కన్యాకుమారి చేసుకొని ఏపీ, తెలంగాణ అయిపోతుంది నాది రైడ్. 75% అయిపోయింది అనుకోండి, నా రైడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు నేను సోలో రైడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ మేము ముగ్గురం అయితే స్టార్ట్ అయినాం, కాకపోతే ఇద్దరు అక్కడనే డ్రాప్ అయిపోయారు కిందనే యూపీ దగ్గర. ఒకరు సిక్కింలో వెళ్ళిపోయిండు, డ్రాప్ అయ్యిండు. ఒక ఆయన యూపీలో డ్రాప్ అయిపోయిండు, రామ్ మందిర్ చూసుకొని వెళ్ళిపోతా అని. సరే, నేను మ్యాటర్కి అయితే వద్దాం మనం. అసలు ఏం జరిగింది, ఎందుకు బయాసన్ని యాదవ్ మీద ఇట్లా ఆరోపణలు వస్తున్నాయి, దేశద్రోహి అని ముద్ర పడ్డది ఎందుకు? అయితే యాక్చువల్లీ దీని గురించి నేను రీసెర్చ్ చేసిన కొంచెం యూట్యూబ్లో. అంటే వాళ్ళు చెప్పిందే, నాకేదో పైనుంచి ఏమో ఆర్డర్స్ రాలేదు, తెలియదు నాకే. చూస్తే నాకు ఒకటి తెలిసి అతను చాలా కష్టపడ్డాడు బయాసన్ని, ఒప్పుకుంటా నేను. ఎందుకంటే ఇంత రైడ్ చేయాలంటే అది కాదు. కాకపోతే అతని గురించి చేయలేని వాళ్ళు కూడా అతను అన్న బయాసన్ని యాదవ్ అన్నా నువ్వు అంటే నాకు ఇన్స్పిరేషన్, నిన్ను చూసి నేను రైడింగ్ నేర్చుకున్నాను, నిన్ను చూసి ఇది చేశాను అది చేశాను చెప్పేటోళ్ళే ఈరోజు అతని గురించి మాట్లాడుతుంటే నాకు బాధ అనిపిస్తుంది. అంటే చేసిండో చేయలేదో ఆల్రెడీ విచారణ జరుగుతుంది. అతను మంచోడైతే మంచోడని బయటపడతాడు, చెడ్డోడైతే చెడ్డోడని బయటపడతాడు. అతనికి ఏం చేయాలనో గవర్నమెంట్ చేస్తుంది, మనోళ్ళు చూసుకుంటారు. కానీ ఏం తెలియకముందే ఇంకా సర్చ్లో అంటే రీసెర్చ్లోనే అంటే మొత్తం అతని గురించి కనుక్కుంటారు కదా అతను అదుపులో తీసుకొని. అంతకుముందే ఎందుకు దేశద్రోహి అని అది ఇది పెట్టాలి? వాళ్ళకు కూడా కన్న తండ్రిదండ్రులు ఉండరు, వాళ్ళ కొడుకు ఇట్లా అని ఉంటే వాళ్ళు తల ఎత్తుకొని ఎట్లా తిరుగుతారు ఊర్లో కదా, పాయింట్ అది. సరే, నిజంగా ఇట్లా దేశద్రోహి అని అయిందా, ప్రూవ్ అయిందా, అయినప్పుడు చెప్తే అది వేరే ఉంటుంది. ఇప్పుడే చెప్తే వాళ్ళమ్మ గుండేవాళ్ళు కదా. ఒకసారి ఆలోచించండి మనం కూడా ఆ ప్లేస్లో ఉండి. అయితే అసలు మ్యాటర్ ఇది ఎందుకు జరిగింది, ఏంది దేశద్రోహి, ఏంది నువ్వు ఇట్లా చెప్తున్నావు అని చెప్తే నేను చెప్తా చూడండి. అసలు ఏమైందంటే అతను ఈ పల్వామా అటాక్ కాకముందు, పెహల్గాం అటాక్ కాకముందు బెట్టింగ్ కేసులో ఇరుక్కున్నాడు. ఆ బెట్టింగ్ కేసులో ఉన్నప్పుడు ఇతను ఏం చేసిండంటే పాకిస్తాన్ రైడ్ వెళ్ళిండు. అసలు పర్మిషన్ ఎట్లా దొరికింది, అసలు ఎవరు పోరు పాకిస్తాన్, ఎందుకంటే మన శత్రు దేశం, అందుకోసం ఎవరు పోరు. అక్కడ ₹1 ఖర్చు పెట్టినా కూడా వాళ్ళకి యూజ్ అవుతుంది, అది మళ్ళీ మన మీదకి వచ్చి పడుతుంది, అట్లని ఎవరు పోరు. అయితే ఇతను ఎందుకు పోయిండంటే ఇతనికి 4 years నుంచి పాకిస్తాన్ వెళ్ళాలి అని ఒక డ్రీమ్ ఉండే. అంటే మా రైడర్స్కి ఎట్లా ఉంటుందంటే మేము ఏదైనా ఎవరైనా చేయలేనిది చేయాలనిపిస్తుంది, అట్లా టాస్క్ తీసుకోవాల్సి అనిపిస్తుంది, అంటే డేర్నెస్ చేయాలనిపిస్తుంది. ఎవరు చేయలేనిది చేసినా కదా అన్నట్టు ఒక పేరు కోసం అంతే, మిగతాది ఏముండదు. నేను కూడా అట్లనే ఆలోచిస్తాను. యాక్చువల్లీ నేను కూడా అదే చేయాలనుకుంటున్నాను. కాకపోతే ఈ రైడ్ అంటే చాలా కష్టం. ఇప్పుడు నేను సోలో చేస్తున్నాను కదా, నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతుంది. చేయాలంటే చాలా కష్టం. అతను కూడా సోలో రైడ్ చేసిండు, చాలా తిరిగిండు, వరల్డ్ రైడ్ కూడా చేసిండు. నేను చాలా గ్రేట్ అని చెప్తాను నేను సన్నీ యాదవ్ అంటే. ఇది చేసినందుకు కాదు, రైడ్ చేసినందుకు గ్రేట్ అంట. దీని గురించి నాకు సంబంధం లేదు. ఒకవేళ అతను ఇట్లా చేసినందుకు చెప్తే తెలిస్తే నేనే తిడతాను, అట్లా చేయడం కాదు. ఎందుకంటే మన కన్న తల్లిని వేరే వాళ్ళకి అమ్ముకున్నట్టు, అంతే కదా, కన్న తల్లికి ద్రోహం చేసినట్టు. ఇండియా మన దేశం అంటే మన కన్న తల్లి లాంటిది. అదే చాలా వింటున్నా నేను, 11 మంది దొరికిరంట. ఒక లేడీ కూడా యూట్యూబర్ అంట, ఆమె పేరేందో నాకు అంత తెలియదు, నేను ఇప్పుడిప్పుడే చూస్తున్నాను. నిజంగా ఆమె స్పై అంట, తెలిసిపోయింది అందరికీ. అంటే ఇట్లా ఆమెను పట్టుకొని విచారిస్తే బయటపడ్డది. అరే ఇట్లా అమ్ముడు పోతుర్రా మీరు, నాకు అర్థం కాదు అసలు ఎందుకు ఇట్లా చేస్తుర్రు. దేశం అంటే ఏంది, కన్న తల్లిని అమ్ముకుంటారా 10,000కి 5,000కి చీప్గా సరే పైసలు కోట్లైనా రాని అమ్ముకుంటారా కన్న తల్లికి? నాకైతే విన్నాక తర్వాత 11 మంది వెళ్ళిర్రు, స్టూడెంట్స్ కూడా ఉంటారంట అలా. అరే ఎట్లా అమ్ముడు పోతుర్రు మీరు ఎందుకు? అంటే ఇది పెహల్గాం అటాక్ కాకముందు
ఎక్కడ అంటే మన మిలిటరీ ఎక్కడ ఉంది ఏంది వీళ్ళ న్యూస్ ఇక్కడి నుంచి అక్కడికి వాళ్ళకి చెప్పాలి. అది వీళ్ళ పని. అంటే ఎవరు ఎక్కడెక్కడ ఉంటారు, ఏం చేస్తుర్రు అని ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి లీక్ చేసేదంట. అది 10,000కి 5,000కి వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ తీస్తే తెలిసింది. ఇప్పుడు ఆమెది బయటపడ్డది కదా, చెప్తుర్రు అందరూ. నేను అదే చెప్తున్నాను, నాకేం సపరేట్గా తెలియదు. కానీ ఇట్లా చేస్తారు. అది ఇంకొకటి ఏంటంటే బయసనే చేసిన తప్పు ఏంటంటే ఆ వీడియోలో ఏమన్నాడంటే, ఒక అమ్మాయి ఉంది నా ఫ్రెండ్, ఆమె హెల్ప్ చేస్తే నాకు ఈజీ అయిపోతుంది వెళ్ళనిక అంటే, అమ్మాయి ఎవరు? ఈమెనా? నాకు కూడా ఒక డౌట్ వచ్చింది, నిజంగానేనా ఏంది ఇది? ఆ వీడియోలు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కాకపోతే నేను కోరుకునేది ఏంటంటే, మన ఇండియన్స్ అలాంటి పని చేయరు, మన కన్న తల్లికి మోసం చేయరు. నేను అనుకుంటున్నాను, నేను అందరైతే మంచిగా మన వాళ్ళు ఏం ఆరోపణ లేకుండా బయటపడతారని నేను అనుకుంటున్నాను. అట్లనే రావాలనుకుంటున్నాను. ఎందుకంటే మన ఇండియన్స్ అంటే ఎట్లా ఉంటుంది, స్టిక్. మనం అమ్ముడు పోం దేనికి, ఎవరికి లొంగం, భయపడం, మన జోలికి వస్తే వదలం, అట్లా ఉంటాం మేము ఎవరి జోలికి పోం. మన వాళ్ళు కూడా అట్లనే బయటికి రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే అది ఒక పేరు పడవద్దు ఎవరికి, అరే ఇండియన్స్ మీరు అమ్ముడు పేరు అట్లని. నా దేశాన్ని ఎవరు ఏమంటారు, దేశాన్ని ఎవరు మోసం చేయరు, అమ్ముకోరు అని నేనైతే భావిస్తున్నా. అట్లనే రావాలని కోరుకుంటున్నా. కానీ ఇట్లా చేయడం కూడా చాలా రాంగ్. ఇంకొకటి ఏంటంటే, అందరూ ప్రతి థంబ్నెయిల్స్ యూట్యూబ్ ఓపెన్ చేస్తే మొత్తంగా అవే వస్తున్నాయి. బయాసన్ యాదవ్ అసలు ఏం చేసిండు ఏంది? సరే తీసుకోపోయారు, విచారిస్తున్నారు, అప్పుడే ఎందుకు వీళ్ళ చావులకు కారణం ఇతనే అంటే, ఒకవేళ చేసి ఉంటే కారణాలు అయితే పక్క వీళ్ళే. ఎందుకంటే అది డౌట్ కూడా అట్లనే ఉంది. ఎందుకంటే చాలా డౌట్స్ ఉన్నాయి, ఒకటి కాదు. పాకిస్తాన్ వెళ్ళడానికి అవసరం ఏంది బయాసన్ యాదవ్కి? వేరే దేశాలు ఉన్నాయి. సరే ఆ ఛాలెంజ్ అనుకుంటూ పోయిండు, ఉండే అప్పట్లో చేయాలని ఉండే, కానీ కరెక్టే చేయాలని ఉండే కదా. నీకు ఇంత పెద్ద ఫాలోయింగ్ ఉంది, నువ్వు ఇంత పెద్ద సెలబ్రిటీవి, నీకు ఎవరు చెప్పలేదా పాకిస్తాన్ వెళ్ళొద్దని? వేరే దేశాలు ఉన్నాయి కదా. ఇప్పుడు నా అన్వేషణ ఉండు, అతను ఇంతవరకు పాకిస్తాన్ వెళ్ళలే. ఎందుకు వెళ్ళలే? మన శత్రు దేశం. అక్కడికి పోయి నేను ఖర్చు పెట్టిన ₹1 అయినా సరే అది మళ్ళీ రివర్స్ మన మీదకే వచ్చి పడుతుంది. దానివల్ల చాలామందికి నష్టాలు జరుగుతాయి, చాలామంది చావులు అయితే. ఇప్పుడు ఇది పహల్గామ్ అటాక్లో ఎంతమంది ప్రాణాలు పోయినాయి, ఎంత చిన్న పిల్లలు చనిపోయారు. అట్లా అని ఎవరు పోలేదు. నువ్వు సరే నీది ఉండే డ్రీమ్. మనం ఎట్లా ఉండేదంటే, రైడింగ్ చేసేటప్పుడు ఎవరు చేయలేని పని నేను చేయాలి, ఎవరు పోన్లే దగ్గర నేను పోవాలి అని అందరికి ఉంటుంది. కాకపోతే ఆ దేశం వదిలేసి నువ్వు ఎక్కడికి పోయినా ఎవరు నీకు ఒక ఏళ్ళెత్తి చూపకపోయేది. ఆ దేశం పోవడం వల్ల నీకు మైనస్. ఇంకొకటి, నువ్వు ఆ వీడియోలు ఇప్పుడు అప్లోడ్ చేసినావు, ఎందుకు చేసినావు? నీకు పర్మిషన్ ఎట్లా వచ్చింది వెళ్ళనిక? ఎవరు హెల్ప్ చేసిర్రు? అమ్మాయి అన్నావు, అమ్మాయి ఏమనా? ఇవన్నీ చాలా ఉన్నాయి తెలుసా. నాకు కూడా డౌట్ ఉంది, అడగాలని ఉంది, చెప్పాలని ఉంది. కాకపోతే ఆడ మనకంటే టాలెంట్ వాళ్ళు ఉన్నారు కదా, ఎన్ఐఏ మనకంటే తోపు, వాళ్ళు ఏదైనా ఇట్లనే చేసేస్తారు. ఇంకా అవుతుంది విచారణ, మరి ఎట్లా అవుతుంది ఎట్లా అయితే వీళ్ళు చూసుకుంటారు, మనకు సంబంధం లేదు దాని గురించి. కాకపోతే తెలియకుండానే ఇన్ని ఆరోపణలు చేస్తారు. పాపం అతను నిజంగా నిర్దోషి అని బయటకు వస్తే ఎవరేం చెప్తారు? సరే దోషి అయితే నేను కూడా ఒప్పుకునే లేదు, తాట తీసేస్తాం ఒక్కొక్కరు. అర్థమైందా? దేశం తర్వాతనే ఎవరైనా, మన దేశాన్ని మనం ఫస్ట్ కాపాడుకోవాలి, దాని తర్వాతనే ఎవరైనా, మనోడైనా పగోడైనా ఎవరైనా సరే. ఇలాంటి దానికి క్షమించేది లేదు, క్షమించరు కూడా ఎవరు. అర్థమైందా? అసలు ఎందుకు వెళ్ళినావు, నువ్వు ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఎంతమంది చచ్చిపోయారు, నీకు కొంచెం కూడా అది లేదా? నువ్వు ఆల్రెడీ బెట్టింగ్ దాంట్లో అది చేసినావు, దానివల్ల ఎంతోమంది ప్రాణాలు పోయినాయి. ఆ నాన్వేషణ నీ మీద అది ఏమంటారు, దీని మీద గట్టిగా కూర్చోవడం వల్ల అది సెట్ అయిపోయింది. లేకుంటే ఇప్పటికీ నడుస్తుంది బెట్టింగ్. నిజం చెప్పాలంటే దీనికి బెట్టింగ్ ఆపిచ్చిండంటే నాన్వేషణ చేయైతే చాలా పెద్దది. అంటే అతను చాలా చేసిండు దీనికోసం పోరాటం, అతని వల్ల ఇది ఆగిపోయిందని నిజం చెప్పాలంటే. నాన్వేషణ తలుచుకోవడం వల్ల, నాన్వేషణ దీని గురించి పోరాడడం వల్ల అన్ని బెట్టింగ్ షాపు పోయినాయి. లేకుంటే ఇప్పటికి ఎంతమంది చచ్చిపోతావు? నీ పైసల కోసం, నీ రైడింగ్ కోసం, నువ్వు పైసలు సంపాదించుకోవడం కోసం ఇతరుల ప్రాణాలు పోతున్నాయి. అర్థమైందా? సరే అది బెట్టింగ్ది వదిలేసే అయిపోయింది, చేసినావు. కానీ ఇదేంది, ఇది దేశద్రోహి అంటారు దీన్ని. అర్థమైందా? నీకు ఎవరు హెల్ప్ చేసారు ఏంది? మొత్తం నిజాయితీగా నువ్వు చెప్పినావు అనుకో, బయటపడ్డావు అనుకో, బెటర్ నన్ను అడుగుతాయి. లేదంటే మాత్రం వేరే ఉంటుంది. 11 మంది దొరికిరంట, నాకు అర్థమవుతలేదు. 11 మంది అంటే ఏంది అసలు? అలా స్టూడెంట్స్ అంట, డబ్బుల కోసం కకృతి పడి అసలు ఏం చేస్తుర్రు ఏంది నాకేం అర్థమవుతలేదు. ఈ న్యూస్ చూస్తుంటే ఇంకో ప్రతిదీ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే ప్రతిదీ దాని గురించే. ఎన్ని అరెస్ట్ చేసారు, ఇంతమంది దొరికిరు, వాళ్ళ ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ దీని గురించే మాట్లాడుతారు ఇప్పుడైతే ప్రజెంట్. ఎందుకంటే మాట్లాడాల్సిన కరెక్ట్ టైం ఇది, మాట్లాడాల్సిందే. ఎందుకంటే
మన దేశంలో వచ్చి ఇట్లా చంపేస్తారు. ఎంతమంది ప్రాణాలు అక్కడ పెహల్గాంలో. 5 days అవుతుందంట పాపం ఆమె పెళ్ళై అతని భర్తని అతని కళ్ళ ముందే చంపేస్తే ఎట్లా ఉంటుంది చూడలేదాను. పాకిస్తాన్ పోయినాం, సరే పాకిస్తాన్ ఫస్ట్ పోయినా తర్వాత ఇది అటాక్ అయింది అని అంటారు, కానీ చాలామంది కూడా పెహల్గాం అటాక్ది ఏమంటారు, ఇక్కడ అసలు పెహల్గాంలో 2 బేస్ క్యాంపులు ఉండాలంట. యాక్చువల్లీ నాకు తెలియదు, తెలిసి ఇట్లా చూస్తేనే తెలిసింది యూట్యూబ్లో, నాకు నిజంగా తెలియదు. మళ్ళీ నీకెట్లా తెలుసు అది బామ్మ నా మీదకి వద్దు అది. అయితే నేను యూట్యూబ్లో చూసింది ఏంటంటే కొంతమంది పెట్టిరు వీడియోస్, 2 బేస్ క్యాంపులు ఉండాలంట, మరి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిరంట వీళ్ళే. ఆడ ఏడేడ మిలిటరీ లేదు, ఏడేడ ఉంటుంది అని. అది ఇచ్చిన 2 daysలోనే అటాక్ అయిందంట. అది ఏంది, ఎందుకు ఇచ్చిర్రు వాళ్ళకి తెలియదా ప్రాణాలు పోతాయి మనోలై ఇట్లా సంగతి అని? ఎట్లా చేస్తున్నారు దీని గురించి? అసలు ఏం మాట్లాడాలని నేను కరెక్ట్ మాట్లాడుతున్నా, రాంగ్ మాట్లాడుతున్నా కూడా నాకు అర్థమవుతలేదు. కాకపోతే ఏదో ఒకటి చెప్పాలి కదా. కాకపోతే నాకు ఏంటంటే ఆ బయాసని యాదవ్దే ఒకటి అదనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న మన ఇంటర్వ్యూ ఇచ్చిండు, నా కొడుకు ఏ తప్పు చేయడని నాకు నమ్మకం ఉంది అన్నాడు. సరే అందరికీ అదే ఉంది, ఎందుకంటే మన ఇండియన్ అనేటోడు తప్పు చేయడు, మన భారతీయుడు ఎవడు తప్పు చేయడు, మనోడు కూడా చేయలేని నేను కూడా అనుకుంటున్నా. కానీ అది మనం చేతిలో ఏం లేదు. ఒకవేళ చేసినా చేయొచ్చు, డబ్బులకు ఆకృతి పడి చాలామంది చేస్తారు. డబ్బులు కావాలని ఏదైనా చేస్తారు, డబ్బుల మత్తులో ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు బెట్టింగ్ యాప్ తెలియదా నీకు? చాలామంది చేస్తారని చేసినావు, సరే చేసినావు, నీవి ఇన్ని తప్పులు ఉన్నాయి, ఇన్ని అవి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నీ తప్పు లేకుండా బయటపడతావు, తప్పు ఉంటే మాత్రం వదిలే ప్రసక్తి లేదు, ఎవ్వరు వదలరు. అసలు రాలేవు కూడా, నీ వల్ల కాదు కూడా. నాకు ఒక్కటి అస్సలు ఏం అర్థమవుతలేదంటే, ఇప్పుడు ఏం చెప్పాలో కూడా అర్థమవుతలేదు. అన్నీ చూస్తుంటే పిచ్చిలేస్తుంది. ఇటు కరెక్ట్ చెప్పాలనా, ఇటు రాంగ్ అని చెప్పాలనా, లేకుంటే నువ్వు నిజంగా చేసినావన్నట్టు కూడా కొన్ని ఉన్నాయి ఆడ. అర్థమవుతున్నాను. నువ్వే చెప్పినావు నోటితోటి, ఏమని చెప్పినావు, నాకు ఒక అమ్మాయి హెల్ప్ చేస్తుంది, అమ్మాయి హెల్ప్ చేస్తే నాకు సక్సెస్, నేను వెళ్ళిపోతాను, నాకు పర్మిషన్ దొరుకుతుంది. నీకు అసలు పాకిస్తాన్ పోవాలని ఎందుకు అనిపించింది? ఉండే కానీ ఇప్పుడు ఇన్ని అవుతున్నాయి. ఆ పాకిస్తాన్ వాళ్ళు తెలిసే కదా ఎట్లాంటి వాళ్ళు. మరి ఎట్లా అయింది ఏందనేది మనకు తెలియదు. నేనైతే ఒకటే చెప్తున్నాను, ఒకవేళ ఇప్పుడు 2-3 రోజుల్లో ఏదో ఒకటి బయటపడుతుంది. ఆ బయటపడ్డ తర్వాత మరి ఏమవుతుంది ఏందనేది మన గవర్నమెంట్ చూసుకుంటుంది. ఇది తర్వాత ఏంటంటే అతను ఎవరైనా సరే మన ఇండియన్స్ వీళ్ళందరూ మన భారతీయులు తప్పు చేయడు, అట్లా దేశద్రోహం చేయడు. మనమైతే అదే అనుకుందాం, చెయ్యొద్దనే, మంచిగా రావాలి బయటికి, ఎవరు తప్పు చేయొద్దు, చేయలేని రావాలి. ఎందుకంటే భారతీయుడు అంటే ఇట్లా తప్పు చేస్తాడని ఒక అది కూడా ఒక మచ్చ పడొద్దు. పోతే ఈడొక్కడు పోతాడేమో, కానీ అందరి మీద మచ్చ వస్తుంది, అందరి మీద డౌట్ వస్తుంది. అట్లా కావద్దు. భారతీయుడు అనేటోడు తప్పు చేయడు, తప్పు చేయనీయడు, తప్పు చేసిన వాళ్ళని వదలడు. ఎవరైనా మన దేశం జోలికి వస్తే యుద్ధానికి వెళ్ళనిగా కూడా సిద్ధంగా ఉండాలి, అట్లా ఉంటాడు. నేనైతే అదే. నాకు మొన్న కూడా నాగరాజన పంపించిండు, ఆడ యుద్ధం జరుగుతుంటే, అరే ఇట్లా అందరికీ ఛాన్స్ ఉందంటారా, పోతా మరి అన్నాడు. నేను ఎప్పటి నుంచో నాకు మిలిటరీలో చేరాలని ఎంత అది తెలుసా, నాకు డ్రీమ్, నాది ఫస్ట్ డ్రీమ్ ఏంది, మిలిటరీలో పోవాలని. ఆల్రెడీ నేను ఎన్సీసీలో ఒక ర్యాంక్ ఉంది, నాకు సర్టిఫికేట్ ఉంది. ఇంకొకటి సిఆర్పిఎఫ్లో రన్నింగ్లో ఫస్ట్ నేను, ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో దేంట్లోనో పోయింది నాది, అంతే తప్ప రన్నింగ్ 5 km కొట్టినా నేను అప్పట్లోనే. మన హైదరాబాద్లో టెస్ట్ ఉండే నాది, చాలా ఇష్టం ఉండే. అది పోయినప్పటి నుంచి ఇంకా నాకు ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది. ఇంకొకటి లోకల్ పోలీస్ అవుదామని ఇంకో డ్రీమ్ ఉండే నాది, కానీ చదవాలి. అప్పుడేమో మన దగ్గర పరిస్థితి అట్లాంటి లేదు, అందుకే మిస్ అయిపోయింది అది కూడా. ఇంకా ఇప్పుడు మోటో బ్లాగింగ్ సెట్ అయిపోయింది మనకి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇతని వల్ల మోటో బ్లాగర్స్ అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది, ట్రావెలర్కి అందరికి. ఎందుకంటే ట్రావెలింగ్ చేస్తుంటారు, నిజంగా వీళ్ళు అట్లనే చేస్తారేమో. వాళ్ళు పాకిస్తాన్ నుంచి అంట, నేను వీడియో చూసిన, వాళ్ళు మెయిన్ తిరిగేటోళ్ళకి ఇట్లా ట్రావెలింగ్ చేసేటోళ్ళనే చూస్ చేసుకొని మరీ ట్రాప్లో చేసుకొచ్చుతారంట. ఇట్లా నేను విన్నది అది. నేను నాన్ వేసిన వీడియో చూసిన, అతను అదే చెప్తుండే. ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కదా, మనం ఆడ ఇట్లా తిరుగుతుంటాం, మనకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనలాంటి వాళ్ళని చూస్ చేసుకుంటారంట. నాన్ వేషన్ అదే చెప్తుండు, గూఢచారి అని చెప్తుండు. గమ్మతుంటాయి నాన్ వేషన్ మాటలు, కాకపోతే నిజం ఉంటాయి ప్రతిదీ. ఎందుకంటే అన్ని దేశాలు తిరిగిందంటే ఎంత మైండ్ ఉండాలి, ఎంత టాలెంట్ ఉండాలి.
అంతే ఇక మన ఈ వీడియో అయితే ఇంతవరకు ఏంటో, నేను ఏదో చేద్దామని చేసిన తప్ప మనకి దీని గురించి ఎక్కువ తెలియదు. ఏంటంటే నేను ట్రావెలింగ్ చేస్తున్నా కదా, ఎవరికి బ్యాడ్ నేమ్ రావద్దు. మనం ట్రావెల్ చేసే వాళ్ళకి, ఇట్లా మోటో బ్లాగింగ్ చేసే వాళ్ళకి. నేను కూడా చాలా ఖర్చు పెట్టుకొని ఇంత దూరం వచ్చిన. అందరికీ అరే వీళ్ళు యూట్యూబర్స్ అంటే ఇంతేరా అన్నట్టు ఒక పేరు ఖరాబ్ అవుతుంది. ఎందుకంటే యూట్యూబర్స్ అంటే వచ్చి సెల్ఫీలు తీసుకుంటారు. ఇప్పుడు ఉన్న రేంజ్ ఇప్పుడు దీనివల్ల ఏమైతే తెలుసా, మొత్తం పడిపోతుంది. ఒక్కరి వల్ల ఇంతమందికి మచ్చ రావడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ అతన్ని తప్పు ఉంటే శిక్షించరు, ఏదైనా చేయరు. కానీ విచారణ నడుస్తుంది, మరి ఏమవుతుందో తెలియదు. చాలామంది దొరికిరంట, చాలామందిని విచారిస్తారు. ఇదైతే కరెక్ట్, నన్ను అడిగితే గవర్నమెంట్ గుడ్ జాబ్, ఇది కరెక్ట్ చేసిర్రు. ఎందుకంటే దీనివల్ల చాలా తగ్గుతుంది.